తెలంగాణ వణికిపోతోంది. బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు. పెట్రోల్ లేదు, డీజిల్ దొరకదు అనే వార్తలతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకలి నిద్ర మానేసి వాహనదారులు బంకుల మీద పడ్డారు. ఇది నిజంగానే కొరత లేక కొందరు సృష్టిస్తున్న కృత్రిమ కల్లోలమా? అసలు వాస్తవమేంటి? ప్రభుత్వం దగ్గరున్న లెక్కలేంటి? సివిల్ సప్లై కమిషనర్ స్టీవెన్ రవీంద్ర చెప్తున్న వివరణ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెట్రోల్ బంకులు 4321. వీటికి ఇంధనాన్ని చేరవేసే పెట్రోల్ ట్యాంకర్లు 1056, డీజిల్ ట్యాంకర్లు 2173. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. దాంతో వాహనదారులంతా బంకుల వైపు ఉరికారు. బుధవారం ఒక్కరోజే పెట్రోల్ విక్రయాలు 84% అధికంగా నమోదయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాధారణ వినియోగానికి మించి పెట్రోల్ అమ్ముడైపోయింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 5883 కిలోలీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది. కానీ బుధవారం ఒక్కరోజే అది ఏకంగా 10,799.5 కిలోలీటర్లకు చేరింది. అంటే బుధవారం నాడు సుమారు 1,07,00,000 లీటర్ల పెట్రోలు తెలంగాణలో విక్రయించారు. ఇక డీజిల్ కథ సరే సరి. నిత్యం 13,231 కిలోలీటర్లు అవసరమయ్యే చోట బుధవారం నాడు 22,127 కిలోలీటర్ల డీజిల్ విక్రయించారు. రాష్ట్రంలో డిమాండ్ కంటే సప్లై ఎక్కువగానే ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని, సప్లై చైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. మోర్ దెన్ 2 months వరకు ఎడిక్వెట్ స్టాక్స్ ఉన్నాయి స్టేట్కి అండ్ కంట్రీ కూడా. సో ఎట్లాంటి ఇబ్బంది కూడా లేదు. బట్ మాకేంటంటే కొంచెం పబ్లిక్లో ఆ ప్యానిక్ ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళకి వాస్తవాలన్నీ చెప్తా ఉన్నాము. ఏంటంటే స్లోగా నిన్నటి కంపేర్ చేస్తే ఈరోజు చాలా మటుకు తగ్గింది. సో ఆ ప్యానిక్ అన్నది సో స్లోలీ రానున్న రోజుల్లోనే తగ్గితే డెఫినెట్గా ఇది హ్యాండిల్ చేస్తాం. బ్లాక్ మార్కెట్కి సంబంధించి ఆల్రెడీ మా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఎల్పిజికి 3000 సిలిండర్స్ వరకు మనం సీజ్ చేసామండి. అది బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, ఇల్లీగల్ హోర్డింగ్ ఆర్ ఇల్లీగల్ రీఫిల్లింగ్ చేసిన అది. సో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము. కొంచెం 6A కేసెస్ కూడా చేస్తూ ఉన్నాము. అండ్ డెఫినెట్గా ఇందులోని ఎవరైతే రూమర్ మాగరింగ్ చేశారో వాళ్ళ మీద కూడా మనము ఈ సోషల్ మీడియాలో చేశారు మీద వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్లు 1.28 కోట్లు, కమర్షియల్ కనెక్షన్లు 63,550, పైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ కనెక్షన్లు 103,275, సిఎన్జీ స్టేషన్లు 225. కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, వంట గ్యాస్ పరంగానూ ఆందోళన అక్కర్లేదంటున్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్. సప్లైస్ ఆర్ కన్సర్న్. ఎట్టి పరిస్థితుల్లో సప్లైస్ కొరత లేదు ఎక్కడ. మీరు అది ఎల్పిజి కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే అది పెట్రోల్ కావచ్చు, లేకపోతే పిఎన్జీ అండ్ సిఎన్జీ కూడా. అదే పబ్లిక్ ఏంటంటే వాళ్ళు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, అనవసరంగా మనకి అవసరానికి మించి మనము తీసుకుంటే ఇతరులు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎట్టివంటూ కొరత లేదు. లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సప్లై కూడా సిద్ధంగా ఉంది. కానీ వినియోగదారుల్లో అనవసరమైన భయం కారణంగా బంకుల దగ్గర క్యూలైన్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వదంతులను నమ్మకండి, అవసరమైన మేరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయండి, అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోకండి. సప్లై చైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు చెప్తున్నారు.